నాకు క్వెషన్ ఉంది సార్. ఇంతకుముందు ఒకసారి మా కజిన్‌తో ఇట్లా కాన్వర్జేషన్ వచ్చినప్పుడు తనన్నారు ముస్లిమ్స్, హిందూస్ అందరం ఒకటే దేశంలో ఉన్నప్పుడు అందరికీ వేరే వేరే లాస్ ఉన్నాయి. అది కరెక్ట్ కాదు కదా! అని. ఎస్పెషల్లీ సివిల్ లా అంటే పొలం గాని అలాంటివి వాళ్ళకొక లాయర్ ఎవరో చెప్పారంట. వాళ్ళు ఎవరితో ముస్లిం అతనిది పొలం తీసుకోవాలనుకుంటే అసలు తీసుకోవద్దు. చాలా లిటిగేషన్స్ ఉంటాయి. వాళ్ళకి వేరే లా ఉంటది. మనకి వేరే లా ఉంటుంది. అది చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది అని అన్నారు. అయితే నాకు తెలీదు. నేనొకసారి మిమ్మల్ని అడుగుతాను. అడిగి చెప్తాను అని చెప్పాను. సో 2 టైప్ అంటే సివిల్ లా అన్నప్పుడు అంటే క్రిమినల్ లా ఆబ్వియస్లీ అందరికీ ఒకటేనండి. ఓకే. వేరు లాస్ అని చెప్పి కన్‌ఫ్యూజ్ చేస్తారు కానీ క్రిమినల్ లా అందరికి ఒకటే. ఓకే. ఒక క్రైమ్ జరిగినప్పుడు అది మోసం గాని, ద్రోహం గాని, అదేంటి దొమ్మి గాని, రాబరీ గాని, మర్డర్ గాని, రేప్ గాని ఇట్లాంటిది ఏది జరిగినా ఎనీథింగ్ దట్ కాన్స్టిట్యూట్స్ యాస్ ఎ క్రైమ్, ఈవెన్ ఫైనాన్షియల్ క్రైమ్, ప్రతి ఒక్కదానికి సమాన చట్టం అండి. ఎవరు చేసినా సరే అదే చట్టం అదే సెక్షన్‌లో వర్తిస్తాయి. సివిల్ లా దగ్గరికి వచ్చేసరికి కొన్ని తేడాలు ఉన్నాయి. ఎందుకంటే మ్యారేజ్ అనేది ప్రైవేట్ అఫైర్. ఓకే. మ్యారేజ్ ఇస్ ఆబ్వియస్లీ అటాచ్డ్ విత్ దిస్ థింగ్ దాని అంటే రిలీజన్. ఇంకొకటి ఇన్హెరిటెన్స్ అంటే కొన్ని ఇన్హెరిటెన్సెస్ మ్యాట్రిలీనియర్ ఇన్హెరిటెన్స్లు ఉన్నాయి హిందువుల్లో కూడా. అక్కడేమో వాళ్ళ మతానికి అనుసరించి మల్టిపుల్ మ్యారేజెస్ అలౌడ్. ఓకే. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇన్హెరిటెన్స్ లాస్ దగ్గర, పొలాలు స్థలాలు దగ్గర ఇది సివిల్ లాలో ప్రైవేట్గా వాళ్ళకి వీళ్ళకి వేరుగా ఉండడం నాకు నచ్చలేదండి. ఓకే. మ్యారేజ్ లాస్ అనేది దట్ సంథింగ్ ఐ షుడ్ నాట్ బాదర్ అబౌట్. ఇప్పుడు వాళ్ళ ధర్మాన్ని లేదా వాళ్ళ మతాన్ని వాళ్ళు సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. అక్కడ ఒక ముస్లింకి ముగ్గురు నలుగురిని చేసుకునే అవకాశం ఉంది, అలా ఉండటానికి వీల్లేదు అని. చేసుకోవచ్చా చేసుకోవద్దా అని అడగాల్సిన పరిస్థితి మంద కాదు. అక్కడ చేసుకోవడానికి ముగ్గురు అమ్మాయిలు సిద్ధంగా ఉంటే ఓకే, ఆపటానికి చట్టం ఎందుకు చేయబెట్టాలి? చట్టం ఎట్టి పరిస్థితుల్లో మనుషుల బెడ్రూమ్లోకి రాకూడదండి. ఓకే. క్రైమ్ జరిగితే పట్టుకోవాలి. ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కొచ్చి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, మైనర్ని చేసుకున్నాడు అనుకోండి, తీసుకెళ్లి బొక్కలు ఎరగదీయాలి. క్రిమినల్, బికాస్ దట్ ఈస్ ఎ క్రైమ్. ఓకే. అడల్ట్ పర్సన్ చేసుకుంటాను అన్నది. ఓకే. మన దేశం మొత్తం మీద మోనోగామస్ లా ఉండి ఉంటే ఓకే, అప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కొంతమంది హిందువులు కూడా చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ బహుభర్తత్వం ఉంది. ఓకే. అక్కడ బహుభర్తత్వం ఉంది. వాళ్ళు గొడవ పెడతారు, మీరేంటి నా పర్సనల్ దానిలోకి వచ్చారు అని. రైట్. సో సివిల్ లాస్ ఇది వేరుగా ఉన్నంత మాత్రం అక్కడ నష్టం ఏం జరగట్లేదు. ఇన్హెరిటెన్స్ దగ్గరకు వచ్చేసరికి నాకు కూడా నచ్చని పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ రిలీజన్స్ వచ్చేసరికి స్థలం కానీ పొలం కానీ కొనేటప్పుడు వాళ్ళ ఇన్హెరిటెన్స్ వేరుంటే మనం ఎన్ని లిటిగేషన్లు పట్టుకోవాలా అన్న ఆలోచనతోటి లాయర్లు వద్దంటారు. వద్దులేరా బాబు, దాన్ని తీసుకోవడం దండగా, ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడన్నా సరే మూడో పెళ్ళం యొక్క నాలుగో కొడుకు వచ్చి మీ మీద కేసు పెట్టాడంటే అంతమందితో సంతకాలు ఏం పెట్టించుకుంటాం, వదిలే అని వదిలేసుకుంటారు. రైట్. ఐ థింక్ ఆ విషయంలో మాత్రం గవర్నమెంట్ తీసుకుని ఏంటి ఆ ఇన్హెరిటెన్స్ లాస్ని సవరించాల్సిన అవసరం ఉంది. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కంప్లీట్లీ లాయర్లు చూసుకోవాల్సిన విషయం, లా మినిస్ట్రీ చూసుకోవాల్సింది. అందుకే వాళ్ళకి ఓట్లేసి మరి గెలిపించి ఒక మినిస్ట్రీని తయారు చేసింది అందుకు. ప్లస్ ఆ మతంలో ఉన్న వాళ్ళు వాళ్ళకే సంస్కరించుకోవాలన్న ఇంగితం ఉండాలండి ఫస్ట్. ఓకే. షరియా లా ఏదో చెప్పింది కదా అని చెప్పేసి ఈ దేశంలో ఉన్నది షరియా లా కాదు. మీరు 75 years నుంచి ఈ దేశంలో ఉంటున్నారు. ఈ ల్యాండ్ ఎప్పటికీ షరియా అవ్వదు, షరియా కాదు, కానేరదు. ప్యూర్ షరియా సౌదీ అరేబియాలో కూడా లేదు. సో ఇంక ప్రపంచంలో ఎక్కడ లేనప్పుడు ఇంకెందుకు అని చెప్పి వాళ్ళనే కాస్త ప్రెజరైజ్ చేసి, బాబు నాయన మీ మతాన్ని మీరు సంస్కరించుకోండి. బయట నుంచి ప్రెజర్ వస్తే అసహ్యంగా ఉంటుంది, లోపల నుంచి మీరే సంస్కరించుకుంటే మీ గౌరవం మీకే దక్కుతుంది. ఇప్పుడు ఆ ట్రిపుల్ తలాక్ ఉంది కదా, ఆ ట్రిపుల్ తలాక్ ఈ సన్నాసులే చేసుకోవచ్చండి. ఈ ఉలేమాలు వీళ్ళు ఆల్ ఇండియా లా బోర్డులు వాళ్ళు ఉన్నారు కదా, ముస్లిం లా బోర్డులు ఉన్నాయి కదా, ఆ సన్నాసులే తేల్చేయాల్సింది. అరే ఇంకొకటికి మనం అనవసరంగా మాట్లాడాల్సిన పని ఏంటి అని వాళ్ళే చేసుకోవచ్చు. ఆ పనికి మనల్ని కూర్చుని ఏంటి మనం యూనిటీగా ఉండాలి, యునైటెడ్గా ఉండాలి అని చెప్పి అనవసరంగా రచ్చరచ్చ చేసుకున్నారు. ఇప్పుడు అది క్రైమ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఒక అమ్మాయికి అమ్మాయికి నచ్చకుండా ఇష్టం లేకుండా మొగాడు సింగిల్గా వన్ సైడెడ్గా డివోర్స్ ఇచ్చేస్తే ఆ అమ్మాయి ఏమైపోతుంది? ఇట్స్ సపోజ్ టు బి ఎ క్రైమ్ యాక్చువల్లీ. రైట్. సో ఈ ఒక్క వాళ్ళే కనుక చెప్పుంటే వాళ్ళకి గౌరవం దక్కేది. అరే వాళ్ళ అమ్మాయిల్ని వాళ్ళ కుటుంబ వ్యవస్థని కాపాడుకోవడానికి వాళ్ళే ట్రై చేస్తున్నారు అన్న గౌరవాన్ని దక్కేది.
ఇదండి. దిస్ ఇస్ మై టేక్ ఆన్ ఇట్. ఆ సివిల్‌లో గనుక వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం. వాళ్ళ పెళ్ళాలు అమ్మాయిలకి ఇష్టమే చేసుకుంటుంటే ఒక సన్యాసిని ముగ్గురు చేసుకుంటారు. అంటే నాకేం వచ్చిందిలెండి గాని. పాయింట్ ఏంటంటే Yes, sir. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి అంతంత మంది పిల్లల్ని కంటే తర్వాత ఇన్‌హెరిటెన్స్ సేవ్ అయిపోవాలి. ఓకే. Mhm. వాడి దగ్గర నుంచి స్థలం ఇంకోళ్ళు కొనుక్కోవాలంటే ఎంత రిస్క్ ఉంటది. ఎంత మందితో సంతకాలు పెట్టించుకోవాలి. ఎంతెంత లా పాయింట్లు చూడాలి. Mhm. రైట్. అదే సార్. దీస్ ఆర్ ది అదే నా కజిన్ కూడా యెస్ ఈ సార్. స్టార్ట్. ఇరిటేటింగ్ కాన్సెప్ట్స్‌లను తీసి పక్కన పడేసేసి, వాళ్ళే సంస్కరించుకుంటే గౌరవం దక్కుతదండి. లేకపోతే బయట నుంచి వచ్చి చేయి పెట్టి అనవసరంగా కెలికి కంపు చేస్తారు. వాళ్ళు Mhm. ఇప్పుడు ఆళ్ళందరూ ఏమి స్టోన్ ఏజ్ ఫెలోస్ కాదు గదా! ఈ కాలంలో పుట్టినోళ్ళే గదా! ఈ స ఈ గత 30, 40 ఇయర్స్‌లో పుట్టినోళ్ళు ఈ పాటికి కొంతమంది సారీ 30, 40 ఇయర్స్ ఉన్నోళ్ళు ఆళ్ళు పెద్ద మనుషులే గదా! దే ఆర్ సిటిజన్స్ కదా! వాళ్ళకాళ్ళు ఆలోచించుకోలేదు. ఒరేయ్! మన లా బోర్డ్ చాలా పాతగా ఉంది. ఇంకా ఎప్పుడో ప్రపంచంలో వెనకబడిన దేశాలు వాడే చట్టాలు తప్ప ఏ మోడర్న్ ముస్లిం స్టేట్ కూడా మనది పాటించట్లేదు. మనం ఎందుకు పట్టించుకోవాలి? ఇంకా దిక్కుమాలిన షరియాని పట్టుకొని ఎందుకు ఉండాలి? లెట్స్ బికమ్ ఎ లిటిల్ బిట్ మోడర్న్. రిలీజియన్‌గా చూద్దాం. మిగతా ప్రపంచంతో మనం కూడా కలిసిపోదాం అన్న ఇంగితం పెట్టుకొని దే షుడ్ డూ దేర్ ఓన్ థింగ్. ఓకేనండి. దిస్ ఇస్ మై టేక్ ఆన్ ఇట్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యూర్ డూయింగ్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ రైట్. సార్. రైట్. థాంక్స్ ఎ లాట్ అండి. థాంక్ యూ. బై. బై సార్.